హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము పిట్యూటరీ గ్లాండ్లో 3 పోర్షన్స్ ఉన్నాయి. అదేంటంటే పిట్యూటరీ గ్లాండ్ గురించి డిస్కస్ చేశాను. పోస్టీరియర్లో 3 లోబ్స్ ఉన్నాయి. పోస్టీరియర్ లోబ్, మీడియన్ లోబ్, యాంటీరియర్ లోబ్. సో పోస్టీరియర్ లోబ్లో నుంచి యాంటీ డైరెటిక్ హార్మోన్ అండ్ ఆక్సిటోసిన్ అనేవి 2 హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ మీడియన్ లోబ్ నుంచి ఎంఎస్హెచ్ అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ యాంటీరియర్ లోబ్లో నుంచి మనకి ఈ డిఫరెంట్ టైప్స్ అంటే స్టొమాటోట్రోపిక్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, గొనాడోట్రోపిక్ హార్మోన్. ఇందులో 2 టైప్స్ ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్స్ గురించి నౌ విల్ డిస్కస్. సో లాస్ట్ 2 సొమాటోట్రోపిక్ హార్మోన్ అండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గురించి డిస్కస్ చేశాను నేను. నౌ విల్ సీ అబౌట్ ది adrenocorticotropic hormone and gonadotropic hormone. adrenocorticotropic హార్మోన్లో మనకు జనరల్గా ఇవి బ్లడ్లో స్టిరాయిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయన్నమాట. ఓకే, సో బ్లడ్ స్టిరాయిడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో, బ్లడ్లో స్టిరాయిడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు adrenocorticotropic హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బ్లడ్లో స్టిరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, అంటే ఈ స్టిరాయిడ్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ అవుతాయి? స్ట్రెస్, పెయిన్, కోల్డ్, హీల్ అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది గాయం అనేది మానుతుంది కదా, దాన్ని హీల్ అంట ఆ పద్ధతిని. కోల్డ్ ఎప్పుడైతే మనకి జలుబు చేస్తుందో ఆ టైంలో. పెయిన్, ఏదైనా దెబ్బ తగిలితే ఆ పెయిన్ ఉంటుంది కదా ఆ టైంలో. స్ట్రెస్, ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు. అలాంటి టైంలో మనకి స్టెరాయిడ్స్ అనేటివి బ్లడ్లో ఎక్కువ అవుతాయి. ఆ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకి ఈ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? హైపోథాలమస్లో ప్రొడ్యూస్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్లో వచ్చి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఎప్పుడైతే ఈ స్ట్రెస్, పెయిన్ అండ్ కోల్డ్, హీల్ ఈ కండిషన్స్ అనేవి వస్తాయో ఆ టైంలో మనకి ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో రిలీజ్ అయిపోయి ఇవి నార్మల్ స్టేట్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ బర్త్ ఇనిషియేషన్ అంటే బేబీ డెలివరీ టైంలో బర్త్ అనేది పెయిన్స్ వస్తాయన్నమాట. సో అలా బర్త్ అనేది ఇనిషియేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఈ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ వల్ల జరుగుతుంది. ఆ టైంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా పెయిన్, స్ట్రెస్, కోల్డ్ అండ్ హీల్ ఈ కండిషన్స్లో మనకి రిలీజ్ అవుతాయి. ఓకే, అప్పుడు స్టెరాయిడ్ లెవెల్స్ బ్లడ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఆ టైంలో రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హార్మోన్ రిలీజ్డ్ బై ది పిట్యూటరీ గ్లాండ్. ఓకే, డ్యూరింగ్ ద స్ట్రెస్, పెయిన్ అండ్ కోల్డ్ అండ్ హీల్ కండిషన్స్. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? హైపోథాలమస్. రిలీజ్ అవ్వడము పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, యాంటీరియర్ లోబ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అవసరమైన టైంలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ గొనాడోట్రోపిక్ హార్మోన్. నెక్స్ట్ కమ్స్ గొనాడోట్రోపిక్ హార్మోన్. గొనాడోట్రోపిక్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? హైపోథాలమస్లో మనకి గొనాడోట్రోపిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ నుండి గొనాడోట్రోపిక్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇవి వెయిట్ పైన వాటి యాక్షన్ని చూపిస్తాయి, గొనాడ్స్ పైన. ఓకే, మనకి మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటిని గొనాడ్స్ అంటారనమాట. మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ని ఏమంటాం? గొనాడ్స్ అంటాం. సో ఆ గొనాడ్స్ పైన ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయంట. ఏంటది? గొనాడోట్రోపిక్ హార్మోన్. సో ఫీమేల్స్లో వచ్చేసి ఓవరీస్ ఉంటాయి, మేల్స్లో వచ్చేసి టెస్టిస్ ఉంటాయి అన్నమాట. ఫీమేల్లో ఓవరీస్, మేల్స్లో టెస్టిస్. సో ఈ ఓవరీస్ పైన ఎఫెక్ట్ అలాగే టెస్టిస్ పైన వీటి ఎఫెక్ట్ని చూపిస్తాయి. సో 2 హార్మోన్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్. సో ఇవి ఎక్కడెక్కడ ఎలా అనేది చూద్దాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్లో రిలీజ్ అవుతాయి. స్త్రీలలో, పురుషులలో రెండిట్లో, 2 ఆర్గానిజమ్స్లో. హ్యూమన్స్లో మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజంలో మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫాలికల్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో రిప్రొడక్షన్లో చదివినప్పుడు ఫాలికల్స్ అంటే ఏంటో చెప్పాను. సో డిఫరెంట్ స్టేజ్లో మనకి ఓవరీస్లో డెవలపింగ్ ఫాలికల్స్ ఉంటాయి. సో ఆ ఫాలికల్స్ అనేవి తయారు అవ్వడానికి మనకి ఈ హార్మోన్ ఉండాలి ఫీమేల్స్లో. అండ్ మేల్స్లో
స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ ఫాలికల్ నుంచి మనకి ఓవా రిలీజ్ అవుతుంది. ఓవా అంటే ఏంటి, ఈక్వల్ టు ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ మేల్స్లో వచ్చేసి స్పర్మ్స్ ప్రొడక్షన్, శుక్రకణాల తయారీ, అలాగే శుక్రకణాలు విడుదల అవ్వడం జరుగుతుంది అనమాట, ప్రొడక్షన్ అవ్వడం తయారవుతూ ఉంటాయి. సో ఏ హార్మోన్ వల్ల, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఈ హార్మోన్ ఫీమేల్లో ఎలా యాక్షన్ చేస్తుందంటే ఓవ్యులేషన్, ఓవా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇవి రెండు ఎక్కువ ఉన్నాయంటే ఏంటి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దిస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్ ఎ ఉమెన్. ఓకే, ఓవ్యులేషన్ జరగడానికి ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఈ లెవెల్స్ పెరిగిపోతే ఫైనల్గా ప్రెగ్నెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఇఫ్ ఫర్టిలైజేషన్ జరిగితే కనుక ఖచ్చితంగా ఇది ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి ఈ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్నే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాం. ఇది ఫీమేల్స్లో. నెక్స్ట్ మేల్స్లో వచ్చేసి ICSH అంటే ఇంటర్స్టీషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మనకి టెస్టిస్లో ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయని చెప్పాను, సెమినిఫెరస్ ట్యూబుల్స్ మధ్యలో ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్స్టిషియల్ సెల్స్ వచ్చేసి టెస్టిస్లో ఉంటాయి. ఈ సెల్స్ని ఇనిషియేట్ చేస్తాయి అన్నమాట హార్మోన్స్. ఈ హార్మోన్ వచ్చి ఇనిషియేట్ చేసినప్పుడు మనకి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ జనరల్గా ఇందులో ఎవరిలో రిలీజ్ అవుతుంది, పురుషులలో అంటే మేల్స్లో రిలీజ్ అవుతుంది అన్నమాట టెస్టోస్టెరాన్ హార్మోన్. ఓకే, టెస్టిస్ నుంచి, ఈ టెస్టిస్లో మనకి సెమినిఫెరస్ ట్యూబుల్స్ మధ్యలో ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయి. ఆ ఇంటర్స్టిషియల్ సెల్స్ నుంచి మనకి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ అనేది టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మనకి ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి సిగ్నల్ ఇస్తే మనకి రిలీజ్ అవుతుంది. సో ఈ గోనడోట్రోపిక్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ లోబ్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ప్రొడక్షన్ మాత్రం హైపోథాలమస్లో జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్లో మనకి 3 లోబ్స్ ఉన్నాయి, పోస్టీరియర్ లోబ్, మీడియన్ లోబ్ అండ్ యాంటీరియర్ లోబ్. హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి హార్మోన్స్ అన్నీ పిట్యూటరీ గ్లాండ్లో వచ్చి స్టోర్ అవుతాయి. సో పోస్టీరియర్ లోబ్లో కొన్ని స్టోర్ అవుతాయి పిట్యూటరీ గ్లాండ్లో, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్లో కొన్ని హార్మోన్స్ స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలాగే మీడియన్ లోబ్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్లో కూడా కొన్ని హార్మోన్స్ స్టోర్ అవుతాయి. ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకి వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్కి హెల్ప్ చేస్తాయి. మ్యాక్సిమం వెళ్ళి వేరే గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ ఈ నెక్ రీజన్లో ఉంటుంది మనకి థైరాయిడ్ గ్లాండ్. సొమాటోట్రాఫిక్ హార్మోన్ గ్రోత్ని ఇండ్యూస్ చేస్తుంది, అంటే మన బాడీలో గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది, సొమాటోట్రాఫిక్ హార్మోన్ వల్ల. అండ్ అడినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ వచ్చేసి స్టెరాయిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, అంటే స్ట్రెస్, పెయిన్, కోల్డ్, హీల్ ఆ టైంలో. నెక్స్ట్ గోనడోట్రోపిక్ హార్మోన్ వచ్చేసి అంటే స్పర్మ్ ప్రొడక్షన్కి, అలాగే ఓవర్ రిలీజ్కి, ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్కి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. యాంటీడయాబెటిక్ హార్మోన్ వచ్చేసి దీనికి ఇంకో పేరు వెసోప్రెసిన్. ఇది కిడ్నీలో బ్లడ్ వాల్యూమ్ని మెయింటైన్ చేస్తుంది, బ్లడ్ వాల్యూమ్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఇలా ఎప్పుడైతే బ్లడ్లో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కిడ్నీలో నుంచి వాటర్ని బ్లడ్లోనికి రీఅబ్జార్బ్ చేయడానికి మనకి యాంటీడయాబెటిక్ హార్మోన్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆక్సిటోసిన్ వచ్చేసి మనకి మెయిన్గా డ్యూరింగ్ ద బర్త్, డెలివరీ టైంలో యూటరస్ వాల్ అనేది కాంట్రాక్షన్ జరగాలి, దానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మెమరీ గ్లాండ్స్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతాయి, లైక్ మిల్క్ ప్రొడక్షన్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మనకి ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోతే బేబీ అనేది డెలివరీ అయిపోతుంది అనమాట, ఇనిషియేట్ అవుతుంది, బర్త్ ఇనిషియేషన్ జరుగుతుంది. ఓకే, ఎప్పుడు ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఫర్టిలైజేషన్ జరిగితే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, నెక్స్ట్ కమ్స్ మీడియన్ లోబ్. సో మీడియన్ లోబ్లో మనకి మెలనోస్టైడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది. దీని నుంచి మనకి మెలోనిన్ అనేటువంటి పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది. అందుకే మన బాడీలో కలర్ అనేది దేనివల్ల మెయింటైన్ అవుతుంది, ఈ మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల. ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే కనుక, మనం ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే కనుక ఈ మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి డార్క్ కాంప్లెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పిట్యూటరీ గ్లాండ్.
In the next class, I will discuss about the thyroid gland. Is it fine? So these are the functions and different types of hormones released by the pituitary gland. First one వచ్చేసి antidiuretic hormone, oxytocin, melon stimulating hormone, stomatotropic hormone, thyroid stimulating hormone, adrenocorticotropic hormone, gonadotrophic hormone. ఇవి గొనాడ్స్ పైన పనిచేస్తాయి. ఇది కిడ్నీ పైన ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్ పైన పనిచేస్తాయి. ఇవి థైరాయిడ్ గ్లాండ్ పైన యాక్షన్ చూపిస్తాయి. ఇది గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ది పిట్యూటరీ గ్లాండ్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as మాస్టర్ గ్లాండ్. ఎక్కువ హార్మోన్స్ ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అని పిలవడం జరుగుతుంది. ఇంకో పేరు వచ్చేసి హైపోఫైసిస్ సెరిబ్రమ్. ఇస్ ఇట్ ఫైన్? థ్యాంక్ యూ.